అది ఒక పెద్ద మిస్టీరియస్ పర్వతం. సీ లెవెల్ నుంచి 6638 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్కడ ఒక్క మనిషి కానీ ఒక జంతువు కానీ కనిపించదు. అక్కడ ఏదో తెలియని శక్తి ఉంది. కంపాస్ మరియు ఎలక్ట్రానిక్ డివైజ్లు కూడా అక్కడ పనిచేయవు. దాన్ని ఎక్కాలి అనుకున్న వాళ్ళ హెయిర్, నెయిల్స్ ర్యాపిడ్ గా గ్రో అవ్వడం, వాళ్ళ ఏజ్ కూడా రెట్టింపు వేగంతో పెరగడం గమనించారు. వాళ్ళు వెళ్లే దారిలో ఏదో శక్తి వాళ్ళకి అడ్డుపడి వాళ్ళని వెనక్కి వెళ్లేలాగా చేస్తుంది. యతి అనే ఒక ప్రాణి ఆ పర్వతానికి గార్డ్ లాగా ఉంటుంది. ఆ మిస్టీరియస్ పర్వతమే మౌంట్ కైలాష్. దాని మీదకి ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఎక్కలేరు అంటే అది ఎంత మిస్టీరియస్ పర్వతమో అర్థం చేసుకోవచ్చు. దాన్ని ఎక్కాలి అనుకున్న వాళ్ళు ఒక్కరు కూడా ఇప్పుడు ప్రాణాలతో లేరు. దానికంటే ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ ని ఇప్పటి వరకు దాదాపు 7200 మంది ఎక్కారు. కానీ ఈ పర్వతం పైకి మాత్రం ఒక్కరు కూడా ఎక్కలేకపోయారు. ఏంటి ఆ పర్వతం వెనుక ఉన్న మిస్టరీ? అసలు ఎందుకని ఒక్కరు కూడా మౌంట్ కైలాష్ ని ఎక్కలేకపోయారు? ఎంతో ఎక్స్పీరియన్స్ క్లైంబర్ కి కూడా ఇది అసాధ్యంగా ఎలా మారింది అనేది మనం ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ స్టార్ట్. జియోగ్రఫీ ఆఫ్ మౌంట్ కైలాష్. మౌంట్ కైలాష్ చైనాలోని టిబెటన్ ఆటోనామస్ రీజియన్ లోని కైలాష్ రేంజ్ లో ఉంది. ఇది 6638 మీటర్ల ఎత్తుతో సిమెట్రికల్ మరియు డైమండ్ షేప్ లో ఉంటుంది. శతాబ్దాలుగా మౌంట్ కైలాష్ హ్యూమన్ ఇమాజినేషన్ ని అట్రాక్ట్ చేస్తుంది. దీనికి కారణం ఇది చైనా మరియు ఇండియా మధ్య ఉన్నందుకు కాదు. ఇది 4 నంబర్ చుట్టూ ఒక లోతైన ప్రతిరూపాన్ని కలిగి ఉంది. మౌంట్ కైలాష్ నుంచి 4 రివర్స్ 4 డిఫరెంట్ డైరెక్షన్స్ లో ప్రవహిస్తాయి. నార్త్ లో ఇండస్, వెస్ట్ లో సుత్లిచ్, ఈస్ట్ నుంచి బ్రహ్మపుత్ర మరియు సౌత్ నుంచి కర్నాలి రివర్స్ ప్రవహిస్తాయి. మరియు మౌంట్ కైలాష్ 4 ఫేసెస్ 4 డిఫరెంట్ కలర్స్ లో కనిపిస్తాయి. నార్త్ సైడ్ గోల్డెన్ కలర్ లో, సౌత్ సైడ్ డీప్ బ్లూ, ఈస్ట్ సైడ్ క్రిస్టల్ మరియు వెస్ట్ సైడ్ రూబీ కలర్ లో కనిపిస్తాయి. ఇంకా హిందూయిజం, బుద్ధిజం, జైనిజం మరియు బౌన్ అనే 4 మతాల వాళ్ళు దీనిని పవిత్రంగా భావిస్తారు. మౌంట్ కైలాష్, ది యాక్సెస్ ముండి. ఈ మౌంటైన్ ని స్పిరిచువల్ సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ గా కన్సిడర్ చేస్తారు. అది ఒక యాక్సెస్ ముండి అంటే హెవెన్, ఎర్త్ మరియు అండర్ వరల్డ్ ని కలిపే ఒక కాస్మిక్ కనెక్షన్ పాయింట్ లాగా ఎర్త్ లో సెంటర్ ని రిప్రజెంట్ చేస్తుంది. నావెల్ ఆఫ్ ది ఎర్త్ అని కూడా పిలుస్తారు. కొంతమంది రీసెర్చర్స్ ప్రకారం మౌంట్ కైలాష్ స్ట్రేంజ్ గా స్టోన్ హెంజ్, నార్త్ పోల్ మరియు సౌత్ పోల్ నుంచి పర్ఫెక్ట్ గా 6666 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది అని, దానితో వాళ్ళు మౌంట్ కైలాష్ ని సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అని అంటారు. ఇంత పర్ఫెక్ట్ గా సెంటర్ లో ఎలా ఉంది అనేది ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీగానే ఉండిపోయింది. ది సైంటిఫిక్ మిస్టరీ. మౌంట్ కైలాష్ దగ్గర చాలా పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ మరియు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉన్నాయని, దానివల్ల కంపాస్ మరియు ఎలక్ట్రానిక్ డివైజెస్ సరిగ్గా పనిచేయవు. సైంటిస్టుల స్టడీస్ ప్రకారం ఇది అక్కడ ఉన్న యూనిక్ మెటీరియల్ కంపోజిషన్స్ లేదా ఏదో తెలియని శక్తి వల్ల అయి ఉండొచ్చు. కొన్ని థియరీస్ ప్రకారం ఈ మ్యాగ్నెటిక్ అనామలీస్ కారణంగా అక్కడ టైం డిస్టార్షన్ అంటే సాధారణం కంటే ఎక్కువ వేగంగా టైం గడుస్తున్నట్టు అనిపించడం, అలాగే హెయిర్ మరియు నెయిల్స్ చాలా వేగంగా పెరగడం లాంటివి జరుగుతాయని చెప్తారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ వల్ల ఎయిర్ క్రాఫ్ట్స్ కి నావిగేషనల్ ఛాలెంజెస్ ఎదురవుతాయి. అందుకే మౌంట్ కైలాష్ మీద నుండి ఎలాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కి అనుమతించరు. ప్లాంట్ లైఫ్ ఇక్కడ జీరో. ఇతర పర్వతాల మీద కనీసం కొన్ని ట్రీస్ లేదా ఆల్పైన్ స్ట్రబ్స్ కనిపిస్తాయి. కానీ కైలాష్ మీద మాత్రం పూర్తిగా బ్యారెన్ ల్యాండ్ అంటే ఒక్క మొక్క కూడా ఉండదు. సన్సెట్ సమయంలో కైలాష్ పర్వతం యొక్క సౌత్ ఫేస్ మీద పెద్ద పెద్ద వర్టికల్ ఐస్ క్రాక్స్ మరియు హారిజాంటల్ రాక్ లేయర్స్ కలిపి ఒక లెఫ్ట్ ఫేసింగ్ స్వస్తిక లాంటి షాడోను క్రియేట్ చేస్తాయి. ఇది మౌంట్ కైలాష్ ను పవిత్రంగా భావించే హిందూయిజం, బుద్ధిజం, జైనిజం మరియు బౌన్ రిలీజియస్ అన్నిటిలో ఒక ఆస్పీషియస్ సింబల్ గా చూస్తారు. 2015లో నాసా యొక్క టెరా స్పేస్ క్రాఫ్ట్ దానిలో ఉన్న ఆస్టర్ అనే ఇన్స్ట్రుమెంట్ తో మౌంట్ కైలాష్ యొక్క హై రెజల్యూషన్ ఇమేజెస్ తీసింది. ఆ ఫొటోస్ ను డీప్ గా అబ్జర్వ్ చేస్తే అవి శివుడి ఫేస్ లాగా మరియు ఓం సింబల్ లాగా కనిపిస్తాయి. ఇంకో మిస్టరీ ఏంటి అంటే మౌంట్ కైలాష్ అడుగున 2 ప్రసిద్ధ లేక్స్ ఉన్నాయి. అవే మానసరోవర్ మరియు రాక్షస్థల్. మానసరోవర్ ఒక సేక్రెడ్ ఫ్రెష్ లేక్. దీనిని పవిత్రతకి ప్రతీకగా భావిస్తారు. దీనిని బ్రహ్మదేవుడు క్రియేట్ చేశాడని నమ్ముతారు. మరోవైపు రాక్షస్థల్ సాంస్క్రిట్ లో లేక్ ఆఫ్ రాక్షస అని అంటారు. ఇది ఒక క్రిసెంట్ మూన్ షేప్ లో ఉండే సాల్ట్ లేక్. హిందూ స్క్రిప్చర్స్ ప్రకారం రావణుడు శివుడి నుండి వరం పొందడానికి రాక్షస్థల్ తీరాన తపస్సు చేశాడని, తన యొక్క బ్యాడ్ మోటివ్స్ వల్ల ఇది ఇంప్యూర్ అయిందని నమ్ముతారు. ఆ 2 లేక్స్ ఒకదానికొకటి దగ్గరగా ఉన్న వాటి ఎసెన్స్ మరియు అపియరెన్స్ పూర్తిగా వేరు. యతి. ఇది ఒక ఏప్ లాంటి క్రియేచర్. దాని చేతుల్లో ఎప్పుడు ఒక బ్యాట్ లాంటిది ఉంటుంది. అది మౌంట్ కైలాష్ ని రక్షిస్తుందని నమ్ముతారు. స్థానిక కాపరులో కొన్నిసార్లు మంచులో విచిత్రమైన ఫుట్ ప్రింట్స్ కనిపించాయని, అవి యతి యొక్క ఫుట్ ప్రింట్సే అని నమ్ముతారు. మౌంట్ కైలాష్, ది మౌంటైన్ దట్ రిజెక్ట్స్ ఎవ్రీ క్లైంబర్.
చాలా మంది ట్రెక్కర్స్ మరియు మౌంటైనియర్స్ మౌంట్ కైలాష్ పీక్ ని రీచ్ అవ్వాలని ప్రయత్నం చేశారు. బ్రిటిష్ క్లైంబర్ అయిన హ్యూగ్ రెట్లెడ్జ్ మరియు ఆర్సీ విల్సన్ కూడా ఈ మౌంటైన్ ని క్లైమ్ చేయాలని ట్రై చేశారు. కానీ రెట్లెడ్జ్ చేసిన అటెంప్ట్ లో సడన్ గా టెంపరేచర్ డ్రాప్ అవ్వడం వల్ల హెవీ స్నో మౌంటైన్ ని కంప్లీట్ గా కవర్ చేసేసాయి. దానితో ఆయన బేస్ క్యాంప్ కి రిటర్న్ అవ్వాల్సి వచ్చింది. అలాగే ఆర్సీ విల్సన్ కూడా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసి మౌంట్ కైలాష్ ని క్లైమ్ చేయలేకపోయాడు. 1980లో చైనీస్ గవర్నమెంట్ ఫేమస్ మౌంటైనర్ అయిన రైన్హోల్డ్ మెస్నర్ ని కైలాష్ క్లైమ్ చేయమని రిక్వెస్ట్ చేసింది. రైన్హోల్డ్ ఆల్రెడీ 100కు పైన మౌంటైన్స్ క్లైమ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ లాస్ట్ మూమెంట్ లో ఆయన మౌంట్ కైలాష్ ని క్లైమ్ చేయాలి అన్న తన ఒపీనియన్ ని మార్చుకున్నాడు. ఈ సీక్రెట్ పీక్ ని క్లైమ్ చేయకూడదని డిసైడ్ అయ్యాడు. ఈ పర్వతం యొక్క స్పిరిచువల్ ఇంపార్టెన్స్ అనేది ఏ మౌంటైనియరింగ్ అచీవ్మెంట్ కన్నా కూడా చాలా గొప్పదని తెలిపాడు. ఆ తర్వాత నుంచి గవర్నమెంట్ ఆఫ్ చైనా ఒఫీషియల్ గా మౌంట్ కైలాష్ క్లైంబింగ్ ని బ్యాన్ చేసింది. మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ ఏంటి అంటే, ఒక స్పెక్యులేషన్ ప్రకారం మౌంట్ కైలాష్ క్లైమ్ చేయాలని ట్రై చేసిన 4 సైంటిస్టులు 2 సంవత్సరాల లోపే చనిపోయారు. ఇంకా సైబీరియన్ మౌంటైనియర్స్ కైలాష్ పర్వతం క్లైమ్ చేసే సమయంలో వాళ్ళ హెయిర్ తెల్లబడడం, వాళ్ళ ఏజ్ కూడా ర్యాపిడ్ గా ఇంక్రీజ్ అవ్వడం గమనించారు. వాళ్ళ ఏజ్ ర్యాపిడ్ గా ఇంక్రీజ్ అవ్వడం వల్ల వాళ్ళందరూ యంగ్ ఏజ్ లోనే మరణించారు. అక్కడి లోకల్ ప్రజల నమ్మకం ప్రకారం మౌంట్ కైలాష్ రీజన్ లో టైం చాలా వేగంగా పాస్ అవుతుంది అని, దాన్ని క్లైమ్ చేయాలనుకున్న వాళ్ళు తొందరగా మరణిస్తారని నమ్ముతారు. 1999లో రష్యన్ సైంటిస్ట్ ఒక టీమ్ తో మౌంట్ కైలాష్ క్లైమ్ చేయాలని స్టార్ట్ చేశారు. ఆ ప్రయాణంలో వాళ్ళకి కొన్ని నమ్మలేని నిజాలు తెలిసాయి. మౌంట్ కైలాష్ చాలా పర్ఫెక్ట్ షేప్ లో ఉంది అని, అది నేషనల్ మౌంటైన్ కాదు అని, అది ఒక ఏన్షియంట్ మ్యాన్ మేడ్ పిరమిడ్ అని, దాని చుట్టూ ఇంకా చిన్న పిరమిడ్స్ ఉన్నాయని మెన్షన్ చేశారు. మరియు మౌంట్ కైలాష్ నుంచి డైరెక్ట్ గా వరల్డ్ ఫేమస్ అయిన మెక్సికోలోని టియోటిహుకాన్ మరియు ఈజిప్ట్ లోని గీజా పిరమిడ్ తో కనెక్షన్ ఉంది అని మెన్షన్ చేశారు. వాళ్ళ ఆ ప్రయాణంలో ఒక స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. రాత్రి సమయంలో మౌంటైన్ లోపల నుంచి స్ట్రేంజ్ సౌండ్స్ వినిపించాయని, వాళ్ళ అబ్జర్వేషన్ ప్రకారం ఆ మౌంటైన్ లోపల ఏదో లివింగ్ క్రియేచర్ ఉంటుందేమో అని సస్పెక్ట్ చేశారు. ద హిందూయిజం యాంగిల్. హిందూ ట్రెడిషన్ ప్రకారం కైలాష్ పర్వతం మీద శివుడు నివసిస్తాడని, తనతో పాటు పార్వతీదేవి, కార్తికేయుడు, గణేశుడు మరియు ఇతర దేవగణాలు కూడా అక్కడ నివసిస్తాయని చెబుతారు. అందుకే మౌంట్ కైలాష్ మీదకి సాధారణ మనుషులకు అనుమతి ఉండదని భావిస్తారు. ది శంబాలా థియరీ. మౌంట్ కైలాష్ ని స్పిరిచువల్ సెంటర్ ఆఫ్ ది వరల్డ్ గా భావిస్తారు. మౌంట్ కైలాష్ కి శంబాలాకి ఒక హిడెన్ కనెక్షన్ ఉంది అని నమ్ముతారు. శంబాలా అనేది ఒక హిడెన్ కింగ్డమ్. మానవ దృష్టికి కనిపించని లోకం అది. ఈ శంబాలా నగరంలోనే కలిని అంతం చేయడానికి విష్ణు భగవానుడు తన 10వ అవతారమైన కల్కి అవతారంలో ఇక్కడ పుడతాడని డీప్ గా బిలీవ్ చేస్తారు. అయితే ఆ శంబాలా నగరానికి దారి మౌంట్ కైలాష్ నుంచే ఉంది అని కొన్ని టెక్స్ట్ చెప్తున్నాయి. ఇది ఫ్రెండ్స్ మౌంట్ కైలాష్ గురించి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.